వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా వేరే మగాడితో గుళ్ళో ఉంది అంటూ ఒకటే ఏకైకలు పకపకలు. మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయింది. ఆ సంగతి ఆకాష్కి చెప్తే భార్యకి బుద్ధి చెప్తాడు, అలాంటి క్యారెక్టర్ లేని దాని గురించి నిజం తెలుసుకుంటాడు అనుకుంటే మమ్మల్ని తిట్టి పంపించాడు. అంతా తనకు తెలిసే జరుగుతుందని సపోర్టింగ్ ఒకటి. పైగా ఇంకెప్పుడు ఇలాంటి చాడీలు అబద్ధాలు చెప్పొద్దని మాకే నీతులు చెప్పి పంపించాడు. ఆకాష్ కాబట్టి, వాడికి మంచి మర్యాద తెలుసు కాబట్టి అంతటితో వదిలిపెట్టాడు. అదే నేనైతే రెక్కలు పట్టుకుని బయటికి ఈడ్చిపడేసేవాణ్ణి. ఇదిగో వినాయక, అంత మాట ఎందుకని నువ్వైనా మమ్మల్ని కరుణించాలి వినాయక. అవునయ్యా, ఎలాంటి బతుకు బతికాం, కానీ ఇప్పుడు ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాం. తిండికి కూడా గతి లేదు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వే పెద్ద మనసు చేసుకుని మాకేదైనా సహాయం చేస్తే. అప్పనంగా తిష్టవేయాలనుకున్న మీలాంటి వాళ్ళు ఆఖరికి ముష్టి వెత్తుకోవడానికి పనికొస్తారని ఇప్పటికైనా తెలుసుకోండి. తీసుకోండి. ఇంకెప్పుడు ఈ ఊర్లో కనిపించొద్దు. ఇంకోసారి సంధ్య గురించి నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా తప్పుడు వాగుడు వాగితే ఆకాశం తీసుకొచ్చి మీ ఇద్దరిని తరిమి తరిమి కొట్టిస్తాను. వద్దయ్యా, అంత శ్రమ మీకెందుకు? మేమే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఛే! తిడితే తిట్టాడు గాని 5,000 ఇచ్చాడు. 10 రోజుల వరకు ఏ డోకా లేదు. పదండి, వెళ్ళి వేడి వేడిగా బిర్యానీ తినేద్దాం. ఇదిగో ఫ్యామిలీ ప్యాక్ తింటే గాని మన ఆకలి తీరదు. పదండి. ఏంటి బాబ్జీ ఇంత లేటుగానే వచ్చేది? ఫస్ట్ టైం నువ్వు నన్ను చీర తీసుకురమ్మని చెప్పావు కదా, అందుకే సిటీలో ఉన్న బెస్ట్ శారీ షాప్స్ అన్నీ తిరిగాను. అన్నిట్లోకి బెస్ట్ తీసుకొచ్చేసరికి ఇంత లేట్ అయింది. తీసుకో. ఈ చీర నీకు నచ్చిందో లేదో చెప్పు దివ్య. నా కోసం కష్టపడి తీసుకొచ్చావు కదా, బాగానే ఉంటుందిలే. నానమ్మా, నానమ్మా, ఇలా రా. వస్తున్నానే. ఏమిటే? ఏంటి ఇది? కళా నిజమా? గిల్లి చూసుకో, నీకే తెలుస్తుంది. లేదే తల్లి, నిజంగా నిజమే. ఈ చీరకట్టులో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. నీ మనవడి తెచ్చిన గిఫ్ట్ కదా, అందుకే ఇంత బాగుంది. బాగుంది చీర మాత్రమే కాదు, మారిన నీ మాట, నీ మనసు. ఇంతకీ నీ మనవడెప్పుడొస్తాడు? ఇంకా ఆఫీస్ అయ్యుండదు. నువ్విలా చీరకట్టులో ఉన్నావని తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలిపోతాడు.
నేను ఫోన్ చేయనా? ఆహా ఏం అవసరం లేదు. పని చేసేవాడిని చెడగొట్టడం ఎందుకు? ఎప్పుడు వచ్చే టైంకే రానివ్వు, నేను వెయిట్ చేస్తాను. ఆ, అయితే వచ్చేటప్పుడు మల్లెపూలు స్వీట్లు తెమ్మని చెప్పనా? చెప్తే చెప్పు. అలా కాదే తల్లి, నువ్వు ఇష్టంగా ఒప్పుకుంటేనే. అన్నీ డైరెక్ట్గా చెప్పలేం. ఎంత వయసు వచ్చింది, అర్థం చేసుకోలేవా? అర్థమైందే, శోభనానికి సిద్ధమయ్యావని. పుట్టంగానే నా చేతిలో మునిమనవడు క్యార్ క్యార్ ఓయ్ ఓయ్ అని అంటాడనమాట. నీ గోల నీది. ఆ, 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 బంగారు తల్లి. మొన్న మేమిద్దరం శ్రీశైలం పోతే అక్కడ సంధ్య వేరే మగాడితో గుళ్ళో ఉంది. ఆ సంగతి ఆకాష్కి చెప్తే భార్యకి బుద్ధి చెప్తాడు, అలాంటి క్యారెక్టర్ లేని దాని గురించి నిజం తెలుసుకుంటాడు అనుకుంటే మమ్మల్ని తిట్టి పంపించాడు. చ్చ! వాళ్ళ గురించి తెలిసి కూడా నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? సంజయ్ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా ఎందుకు నేను అనుమానిస్తున్నాను? వెంటనే సంధ్యతో మాట్లాడి క్లారిటీ తీసుకోవాలి. హలో, చెప్పండి సార్. అమ్మా సంధ్య, నీతో మాట్లాడే పనుంది, ఒకసారి నా క్యాబిన్కి రామ్మా. ఓకే సార్, వస్తున్నాను. సడన్ గా నాతో మాట్లాడాల్సిన పనేంటి? మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోమ్మా. పర్లేదు సార్, చెప్పండి. మొన్న మీ ఫ్రెండ్ పెళ్లి కోసం వైజాగే కదా వెళ్ళానని చెప్పావు? అవును సార్, ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మా, నిన్న కారులో వెళ్తుంటే రోడ్డు మీద ఆకాశ్ అత్తమామలు కనిపించారు. వాళ్ళు నిన్ను శ్రీశైలంలో వేరే వ్యక్తితో చూసినట్టు చెప్పారు. అది నిజమా అబద్ధమా? ఇది నీ మీద అనుమానంతో అడగడం లేదమ్మా, వాళ్ళ మాటలు నిజం కాదన్న నమ్మకంతోనే అడుగుతున్నాను. చెప్పు సంజయ్, నువ్వు వెళ్ళింది వైజాగ్ కాదా? పిన్ని బాబాయ్ చెప్పింది నిజమే సార్.